చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈవెన్ దేవిక గారి లైఫ్లో నిజంగా అలానే చేశారు. యాజ్ ఏ హస్బెండ్గా మీరు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చా? యాజ్ ఏ హస్బెండ్గా ఎవరు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? ధారాళంగా ఫెయిల్యూర్ చేసుకుని, ఫెయిల్యూర్ లేకుంటే ఏదో సెపరేషన్ లేదే, సక్సెస్ అయిందే ఒంటిగా ఉండరు వాడు. యాజ్ ఏ ఫాదర్గా ఫెయిల్యూరా? యాజ్ అ డాటర్, యాజ్ అ వైఫ్, ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్. మై లైఫ్ ఈజ్ హోల్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ అ ఫెయిలియర్ వన్. ఓకే. ఈవెన్ కనకా గారు నెక్స్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోయిన్గా చాలా పెద్ద పొజిషన్కి వచ్చారు. ఆ టైంలో యాజ్ ఏ ఫాదర్గా మీ సపోర్ట్ ఉంటే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు. వై యు ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు హర్? What is the you are think it's a cinema is a big one? It's only the star. They call the cinema star. When the star comes, only during the night times. What about the daytime? If you have become an engineer, if you have become a doctor, you will be star in the morning and night also. Star is only for a particular time. When you become old, no. When you become old as a doctor, as an engineer, as an advocate, you will be same. When you get old, you have become a senior advocate, senior subject, senior doctor. When you have become a senior artist, Kalabida Poran Mitron. That is why star only appears in the night. They don't have power in the day. ఎవరు దేవిక గారికి మంచి ఫ్రెండ్స్ అప్పట్లో? సావిత్రి గారు. ఎవరితో ఫ్రెండ్స్ లేదండి. వాళ్ళు ఫ్యామిలీలో 2 సిస్టర్ మదర్ అన్ని ఎప్పుడు జగడ. గ్రేట్. మన రఘుపతి వెంకయ్య నాయుడు గారి గ్రాండ్ డాటర్ మళ్ళీ దేవిక గారు. యజమాను బారులు ఉంటారు. ఇంటి పేరు